మీ నాన్న ఎవరు? మీ నాన్న ఎవరై ఉన్నారు? చెప్పండి అమ్మా. నేను ఏమంటానమ్మా? తల్లులారా స్పందించండి, సహోదరులారా. మనం నమ్ముకున్న వాడు ఎవరు? ఆయన తెలిసి ఉంటే సాగర్లు ఏమైతాయి? ఖాళీ అయిపోతాయి. గొడవలు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. రేపు పొద్దున్న నాతో కోటింగ్ ఇచ్చింది మరేమ్మ. ఏమమ్మా? మరేమ్మ తల్లి కూడా వృధల మాత, మేరీ మాత ఏమంటే తెలుసా? ఒరే దుర్భగ్గులారా, అసలు నేను ఎప్పుడు దేవతం చేశారా మీరు? అరే మీకు కళ్ళు పోయినాయా? మీకు కళ్ళు పోయినాయా? చెవులు పోయినాయా? మరి నేను ఏ సేపు చేసుకున్నా? మీరు నిమిత్త మాత్రమే. కానా ఇందులో యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఆమె నా వలన ఏమి కాదు, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అని పని వాళ్ళు కురవాయించింది ఆమె. అప్పుడే యేసు ప్రభు వారు మొదటి సూచి క్రియ చేశాడు. ఏంటి? నీళ్ళని ద్రాక్షారసముగా. ఏ రసంగా? అర్థమైందా? సరే వాళ్ళ కూడా మనకెందుకులే కానీ మన కూడా విందాం. మీరు చెప్పండి, నేను ఎంత ఇప్పుడు చెప్పింది ఏంటి? ఏం చెప్పాను? మీరే విన్నారు. తొందరగా చెప్తే నేను ముగిస్తా. లేకపోతే అసలు న్యాయంగా బైబిల్ ఓపెన్ చేసి చెప్పాలి. న్యాయంగా బైబిల్ ఓపెన్ చేసి చెప్పాలి. మీ సరుకు నాకు అర్థమయ్యే నేను బైబిల్ చూపించి తలుచుకోరా. ఓకేనా? ఇప్పుడు చెబుతాం. మరి చెప్పాలా? బైబిల్ ఓపెన్ చేసి 3 విధాలు చెబుతా ప్రసంగాన్ని. నడువులు పోవాలి అలా, నడువులు పోవాలి అలా. రోజు ఇంత చేయకూడదుగా, రోజు ఇంత చేయకూడదుగా. పాపం అన్న గమనించి వదిలిపెడతాడు. మళ్ళీ రేపు పొద్దున తుపాకు దొరుకుతారు. తరపుడు ఇద్దరు వస్తారు రానున్నట్టుగా ఏమన్నా ఉంటాడేమో ఒక పాపం. అన్నయ్య నేను వదిలిపెట్టను, మీరు ఉతుతారుగా మురికి పోయిందాక. మంది కూడా అదే సెక్షన్ 3 విధాలు చెబుతాయి అలా. 3 గంటల దాకా అమ్మో కాల్ చేసేట్టున్నారు నన్ను. చెప్పండి. ఇంతవరకు చెప్పాను. మన దేవుడైన వాడు ఎవరు? పర్వతాలను నిర్మించిన వాడు. మన దేవుడు ఎవరు? భూమిని కొలపాత్రతో కొలిసిన వాడు. మన దేవుడు ఎవరు? ఆకాశాన్ని జ్ఞానంతో. ఇంత చేసిన వాడు నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీకు కలిగిన సమస్త బలహీనతలని ఆయన చేయలేడా? ఎందుకు యాతన పడుతున్నావు? నా కుమారుడా, నా కుమారి నన్ను మర్చాడని ఎందుకు రోధిస్తున్నావు? నాకు కలిగిన సమస్య, నిందే, అవమానం, దుఃఖం, వేదన ఎందుకు? నీవు నిర్మించిన వాడు, నువ్వు నమ్ముకున్నవాడు, నిన్ను నిర్మించిన వాడు నీ స్థితిగతులన్నీ వెలిగి ఉన్నాడన్న సంగతి మరవద్దు, మర్చిపోవద్దు. నీ దుఃఖం, నీ వ్యాధి, నీ బాధ, నీ కలుగుల సమస్తం నీకు తలంపు పుట్టుక మునిపే ఆయన తలంపు కలిగింది. అసలుకి అమ్మ నాన్న మిమ్మల్ని తేలేదు. తెచ్చారా? స్టాంప్ వేసేవాళ్ళు తెచ్చారా? నన్నే కావాలని అమ్మ కలిగిందా? మీ అమ్మ కలిగిందా? వాస్తవంగా మన తలంతుల్లో కూడా. అవునా? అవునా? ఏమండి, నేను ఒక చిన్న మాట అడుగుతాను. ఇంతమంది పురుషులు ఉన్నారుగా, నీ పేరు ఏందయ్యా? చెప్పయ్యా. యేసు దాసు, రాజు, యేసు రాజు. నీ పక్కన ఎంతమంది మగ మనుషులు ఉన్నారుగా, నువ్వు అవసరం. సరే నీ పేరు చెప్పమ్మా. అరుణాజ్యోతి. అరుణాజ్యోతి గారు, నీ పక్కన అంతమంది స్త్రీలు చూడు, ఎంతమంది ఉన్నారు? నువ్వు అవసరమా? 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 నీకు అవసరమా లేకపోతే ఆయనకు అవసరమా? ఎందుకు నిమిత్తం? ఏదో నువ్వు చెప్పింది మేము విన్నది. 139వ కీర్తన 15వ వచనం చదువు. మనము రహస్యమందు పుట్టినప్పుడు మనం అనుకుంటాము తల్లి గర్భంలో జన్మస్థానం ఏదమ్మా? ఒకసారి నాకు చూడండి. మన జన్మస్థానం ఏది? జన్మస్థానం లేగా తల్లి గర్భమేగా కాదు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. చూడండి, 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలలో నీకు మరుగై ఉండలేదు, ఆయనకి మరుగై ఉండనేరలేదు. నేను పిండమునై ఉండగా, అదుగో ఏమండి,
అందరూ అడిగితే ఏమన్నారు? ఇది ధర్మస్థలం అన్నారు. కానీ దేవుని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అగాధ జనములలో ఇప్పుడు నాకు ఈ వస్తువు కావాలండి. ఈ వస్తువు ఇది ఇరిగిపోవడం ముందే తయారై ఉంటుందా లేకపోతే లేదా? ఉంటుందా లేదా? అవునా కదా? చూడండి, అగాధ జనములలో మన నిర్మాణం జరిగింది. మరి తల్లి గర్భంలోకి ఎలాగ ప్రవేశపెట్టాడు?